రండి, వ్యక్తిగతంగా మనం ప్రభువుని ఆరాధించమునకు ప్రభు సన్నిధిలో ప్రభుని కృతజ్ఞత అర్పణలతో ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు యొక్క అద్భుత కార్యాలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రభుని కనపరచుకుమునకు, ప్రభుని ఆరాధించమునకు, వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధన చేయకమునకు, వాక్య వెలుగులో మనం ప్రభుని ఆరాధించడం కొరకై మరి ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరదోను వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో చూసినట్టే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యొక్క లేఖన భాగాలు అంటున్నాయి కదా, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి. పరలోకమందు ఏముందండి? ఒక తలుపు తెరవబడి ఉంట సంఘటన మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుట మనం చూస్తున్నాం. మంచిది. అయితే ఇక్కడికి ఎక్కురమ్ము అన్నదానికి ఒక సాదృశ్యం ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఏంటి సాదృశ్యము? సంఘం ఎత్తబడుట అంటే సంఘం ఎత్తబడే విధానము, సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నది కొన్ని కోణాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడికి ఎక్కిరమ్ము 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం ఏంటంటే సంఘం ఎత్తబాటు గురించి సూచిస్తాను. సరే, సంఘం ఎత్తబడేటప్పుడు ఏం జరుగుతుంది ఏందన్నా చాలా విషయాలు మనం ధ్యానించాలి, అప్పుడే అవల. సరే, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే సంఘం ఎత్తబడుట. సంఘం అంటే ఎవరు ఎత్తబడుతున్నారు? మొదటిగా మరణము కాని నిద్రలో ఉండేవాళ్ళు మొదట ఎత్తబడుతున్నారు. రెండోదిగా చూస్తున్నట్టయితే రెండో కోణాన్ని చూస్తున్నాం. సంఘము ఎవరు ఎత్తబడుతున్నారు? రెండోది సజీవులే, కానీ పేరుకు సజీవులే, కానీ ఏదో బ్రతికుండి క్రైస్తవ జీవితాన్ని చంపుకుని రక్షణ అనుభవం కలిగిన వారు ఇండి కూడా సరిగా క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోలేని వారు కాదు. దాన్ని కాపాడుకునేటువంటి వారు ఏం చేయబడుతున్నారు? సజీవులే, కానీ వాళ్ళు తమ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? వారిలో ఉండే జీవాన్ని బట్టి, క్రీస్తు ఇచ్చిన జీవాన్ని కాపాడుకోవడం ద్వారా వారు దేవుని రాజ్యాన్ని చేరబడుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, సంఘం ఎత్తబడే విధానం. సంఘం ఎత్తబడే దాని గురించి ప్రభు ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం ఎత్తబడే విధానంలో ఒక కోణాన్ని ఇక్కడ పౌలు కూడా అంటాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు, 17 వచనాలు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది మనగా, ప్రభు రాకడ వరకు సజ్జులమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ చూసినట్టే, కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉంది. అంటే సంఘం ఎత్తబడే విధానం ఎలా అంటే ఆర్భాటంతో, ప్రధాన దూతతో శబ్దంతోనూ, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగు వస్తాడట. ప్రభు మొదట దిగు వచ్చినప్పుడు క్రీస్తునందు ఉన్న సంఘం మొదట ఏం చేయబడుతుందండి? ఎత్తబడుతుంది. సరే, ఇక్కడ మనం కోణాన్ని చూస్తున్నాం, సంఘం ఎత్తబడుట అన్న విధానాన్ని చూస్తున్నాం. మంచిది. సంఘం ఎత్తబడే కోణంలో ఇప్పటికే మనం రెండో కోణాన్ని ధ్యానిస్తున్నాం. మొదటిది ఏంటంటే మొదటి కోణం సజీవులే కానీ కాదు. మొదటి కోణం ఏంటి? మరణం కాని నిద్రలో ఉండేవారు సంఘంగా లేపబడతారు. 2, ఎవరు ఎత్తబడతారు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడతారు. మరి సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి గత వారం కాకుండా 9వ వారం కూడా 2 కోణాల్లో ధ్యానిస్తూ వచ్చాం. ఇది 3వ వారం సజీవుల గురించి, సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి. మొదటి వారం ఏమని ధ్యానిస్తూ వచ్చాం గుర్తుందా? రాసుకున్నారా పోనీ? మొదటి వారము సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఎవరో వాళ్ళు? ఏమన్నా ఐడియా ఉందా? పోనీ రెండో వారం గురించి అన్న గుర్తుందా? పోయిన వారంది ప్రభు జీవం కలిగిన మనం ఎక్కడి నుంచి చూస్తూ వచ్చాం? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. ఏమని? ద్వితీయోపదేశకాండము
30వ అధ్యాయం. గత వారం చూసిన వాక్యాలు అంటే మనం ఎంత జ్ఞాపశక్తి, ఎంత వాక్యం మీద మనసు పెట్టామన్నది ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మరి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దీన్ని ఆధారం చేసుకుని జీవము ప్రభు మన ఎదుట మరణమును జీవం ఉంచాడు. కాబట్టి ఆ జీవం కలిగిన వారు క్రీస్తునందు అంటే సజీవులు కానీ జీవం కలిగినటువంటి వారి గురించి గత వారం ఆరాధనలో టేబుల్ వర్తమానంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ధ్యానించామా? ధ్యానించాం. ఈ వారం చూసేటటువంటి మాట రండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు తీసేది. సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారి గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఏంటి? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ఉమ్ 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 సరే, ఎట్లయితే ముగించలేండి, దేవుని కొందనాలు. కాబట్టి ఏం కోరుకోవాలా? జీవమును కోరుకోవాలి. కాబట్టి జీవంగా కోరుకున్నప్పుడు మనలో ఏముంటుంది అంటే మన ప్రాణం మూలమైన యెహోవాను ప్రేమించే అనుభవం ఉంటుంది, ఆయన వాక్యమును వినే అనుభవం ఉంటుంది, ఆయన హత్తుకున్న అనుభవం ఉంటుంది. అంటే క్రీస్తు యొక్క జీవం, ఆ జీవను కోరుకోమంటున్నాడు. ఆ జీవం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే యేసు ప్రభువారు అంటాడు కదా, మరి దేవుని యొక్క వాక్యం చూసినట్టు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారు అంటాడు, యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమున నేను. అంటే యేసు ప్రభువారే జీవం. కానీ దేవుని వాక్యం ఉంటుంది, మీ ప్రాణమునకు మూలమైన మీ దేవుడైన యెహోవాను మీరేం చేయాలి? ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకొనినట్లు జీవను కోరుకోవాలంట. అంటే మనలో జీవం ఉంటే, ఆ జీవం ఎవరు? యేసు ప్రభువారు. మనలో జీవం ఉంటే వాక్యమును మనం వినగలుగుతాం. మన ప్రాణమును మూలమైనటువంటి దేవుని ప్రేమించాలన్నా, ఆయన వాక్యాన్ని వినాలన్నా, ఆయన హత్తుకోవాలన్నా జీవం మనలో ఉండాలి. అంటే సజీవులమే కానీ జీవం మనలో లేకపోతే ఏమైందండి? ఉపయోగం లేదు. మనం సజీవులమే కానీ మనలో జీవం లేకపోతే ఉపయోగం లేదు. మనం ఏం కోరుకోవాలా? జీవాన్ని కోరుకోవాలంటే మనం దేవుని బిడ్డలుగా ఉండి రక్షణ మారుమోసు బాప్తిసం పొంది రక్షించబడిన క్రైస్తవ జీవితంలో ఉన్న మనము, ఒక విశ్వాస జీవితంలో క్రైస్తవ యాత్ర జీవితంలో ఉన్న మనము, మన క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే జీవం. ఇక్కడ ఈ జీవం ఒకప్పుడు మనకు లేదు, కానీ క్రీస్తులో ఈ జీవం అన్నది మనకి అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, ఒకప్పుడు జీవాన్ని కోరుకోనటువంటి వారు కానీ ఇప్పుడు జీవం కలిగిన వారు ఉండవు. ఇప్పుడు చూడండి, ఇంకా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు జీవాన్ని కోరుకోలేనటువంటి వారు, దేవుడేమన్నాడు, మీరు జీవాన్ని కోరుకున్నాడు అంటాడంటే మన జీవం లేని వారు ఉండవనేగా, జీవాన్ని కోరుకోలేదనే అర్థం. ఒకప్పుడు జీవాన్ని కోరుకునే వారు ఉండవు, ఇప్పుడు జీవాన్ని కలిగిన వారు ఉండవు. మరలా చెప్పమంటారా? ఒకప్పుడు జీవమును కోరుకోనని వారు కొంటాం, ఇప్పుడు జీవాన్ని. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ఆ జీవమునే మనం కోరుకోవాలా, కానీ ఇప్పుడు జీవాన్ని కలిగి మనం ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఈ జీవం ఏంటంటే క్రీస్తే. వరంగా చెప్పాలంటే క్రీస్తు ద్వారానే క్రీస్తు యొక్క జీవం మనలోకి వచ్చింది. అయితే బైబిల్ చెప్పేటటువంటి మాట, సజీవులే కానీ జీవము కలిగిన వారు ఎత్తబడతారు. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఇప్పుడు మనం చూసేటటువంటి మాట, ఏం చదువుతాడో అని ఎదురు చూస్తున్నట్టుండే. కానీ ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక అనుభవం ఏంటంటే ప్రియులారా, లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే ఆయన వాక్యమును, ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, ఆయన వాక్యము వినినటువంటి వారు జీవం కలిగిన వారు. ఎవరు జీవం కలిగిన వారు? సజీవులే కానీ ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి వారు జీవం కలిగిన వారు. ఇప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే, వాక్యము ఎలా ఉంది అసలు? ఆయన వాక్యముని విన్నవారు జీవం కలిగిన వారు కదా, వాళ్ళు ఎత్తబడతారు. మరి ఆయన వాక్యం ఎలా ఉంది అని మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూడొచ్చు. ఆయన వాక్యం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన వాక్యం విన్నవారు
ఎత్తబడతారు, వారిలో జీవం ఉంది. వాక్యం ఎలా ఉంది? అసలు ఆ వాక్యం వింటున్నాం కదా, ఆ వాక్యం ఎలా ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రార్థన చేసామా? చేయలేదు కదా. అందుకే ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయలను జ్ఞాపకం చేసుకున్న నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభావ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆరాధన వర్తమానం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నాతో మాతో మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు ఆరం ప్రార్థనలో కానీ పాటల్లో కానీ మీరు మహిమ పొందారు. అందరాలు ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ యొక్క వర్తమానం ధ్యానించడం నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని అనుకోకుండా, అల్పుండ అయోగ్యమైన వాడిని అనుకోకుండా, ఎందుకు పనికిరాని వాడిని అనుకోకుండా, యోగ్యత లేని వాడిని అనుకోకుండా ప్రభావ కానీ మీ మీద ఆధారపడతాం సాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు బాకరుని మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన మీకున్న దయచుకున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ రోజు పరిచర్య అంతా దీవించమని, ఆరాధన మనం ధ్యానిస్తున్న గట్ల మిమ్మల్ని ఆరాధించాలో వాక్య పెరుగులో మాకు బయలుపరిచి మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామమున ప్రభు యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డాడీ ఫోన్ చేశారు, అంతగా డాడీ తీసుకుని. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట మనం చూడగలుగుతూ వస్తాం. ఏంటి ఈ మాట అని అంటే, ఎవరిలో జీవం ఉంది? జీవం కలిగిన వారు ఎత్తబడతారు. సజీవులే కానీ జీవం కలిగిన వారు. జీవం ఎవరిలో ఉంది? ఆయన వాక్యం విన్న వారికి. అది చెప్పాలి నేను. ఎవరిలో ఉంది? ఆయన వాక్యం విన్నటువంటి వారిలో జీవం ఉంది. మీకు అర్థమైందండి? ఆయన వాక్యం విన్నటువంటి వారిలో జీవం ఉంది. సరే, ఆ వాక్యం ఎలా ఉంది అని అంటే కొన్ని మాటలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూస్తాం. అదేమన్నా లిఫ్ట్ చేయాలనుకుని చేసుకున్నాను. డోరు చేసుకోండి. మీకు చలిగాలి ఇస్తే వాళ్ళకేమమ్మా, వాళ్ళకి కనబడాలి కదా. కనబడుతుందా అమ్మా? మీకు కనబడదేమోనని లిఫ్ట్ చేసుకోమన్నా, మీ ఇష్టం, చాయిస్ ఇవ్వాలి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట దేవుని యొక్క వాక్యం అంటుంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మన చలిగాలి వేసినా ఇబ్బంది, ఎచ్చగాలి వేసినా ఇబ్బంది, ఏది వేసినా మనకి ఇబ్బంది. చలిగాలి అయితే తలుపులు ముయ్యాలా? ఉబ్బరెత్తంటేనేమో బైబిల్ పాటల పుస్తకాలు లేకపోతే పేపర్లో పెట్టుకుంటారు. బుక్కులు రాయడానికి తెచ్చిన బుక్కులు ఇటు జల్లుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి చేయండి, వెలుగు కావాలి మీకు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణం, ఆయన వాక్యం విన్నవారు వారిలో జీవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎత్తబడతారు సజీవులు గుండా. అయితే వాక్యం ఎలా ఉంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు. దాంట్లో మొదటి మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. పండు లేదమ్మా, పండు బయటికి వెళ్ళాడు. లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురిన వర్షం వలెను వండును. లేత గడ్డి మీద, అది మీ తమ్ముడు పండు బయటికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏంటి మొదటి మాట అని అంటే, వాక్యం ఎలా ఉంది? వాక్యం కలిగినటువంటి వారు వాక్యాన్ని విన్నవారు జీవం కలిగిన వారు. వాక్యం ఎలా ఉందంటే మొదటి మాట లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉందండి. వాక్యం ఎలా ఉందండి? లేత గడ్డి మీద పడే ఒక చూడండి, ఆయన వాక్యం విన్నవారు జీవం కలిగిన వారు. ఆయన వాక్యం ఎలా ఉంది? అసలు ఆయన వాక్యం ఎలా ఉందంటే ఒక 7 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటంటే లేత మొక్క మీద పడు చినుకుల వలె ఉందంట. లేత మొక్కల మీద పడే చినుకు ఎలాంటిది మీకు ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా చూసారా సరే ఆయన వాక్యం గురించి? వ్యవసాయం ఎప్పుడైనా చేశారా? దాని గురించి వాళ్ళకి తెలుసా? బియ్యం తింటాం తప్పక అన్నం తింటాం తప్పక దాని గురించి తెలియదు అనుకుంటా. సరే, మంచివాళ్ళు అయితే. కానీ పెద్దవాళ్ళకి తెలుసు. వ్యవసాయం అన్నది ఎలా ఉంటుందంటే ఫస్ట్లో విత్తనాలు చల్లుతారు. దుక్కుదున్ని విత్తనాలు చల్లిన తర్వాత ఆ విత్తనములు వేసిన తర్వాత అవి చిగురించిన తర్వాత వాటిని తీసేసి మరలా పొలంలో నాటుతారు. అది చనిపోయి మరలా మొక్క బతికిద్ది. ఆ బతికినప్పుడు కొంత ఇంత ఎదిగిన తర్వాత కొంత హైట్ వచ్చిన తర్వాత అది లేత ప్రాయంలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? లేత ప్రాయంలో కొంత పెరిగిన తర్వాత చచ్చిపోయేది బ్రతికినప్పుడు లేత ప్రాయంలో ఉంటుంది. ఆ లేత ప్రాయంలో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఆ యొక్క మొక్కలు కొంత ఎదుగుతున్నప్పుడు ఆ లేత మొక్కలు ఏం జరిగిద్దంటే పురుగు పడతా ఉంది. ఏం పుట్టిందండి? పురుగు. ఈ పురుగు పుట్టినప్పుడు
ఈ శ్రేష్టకరమైన వర్షం కానీ పడితే ఆ పురుగు ఎక్కడ ఉండిద్దో చెప్పండి. అసలు పురుగు ఎక్కడ ఉండిద్ది? ఎక్కడ ఉండిద్ది పురుగు? అసలు ఆకు మీద ఉండిద్దా? అందుకే మీరు వ్యవసాయం చేయాలి. పురుగు ఎక్కడ ఉండిద్ది అంటే కింద ఉండిద్దా? ఆకు మీద ఉండిద్ది, లేదంటే కింద అంటే ఎట్టగొట్టి ఏదో ఒకటి రైట్ అయింది అనుకుంటారా? పురుగు ఎక్కడ ఉండిద్ది అంటే దాని యొక్క శ్రేష్టకరమైనటువంటి తీపిదనం కలిగినటువంటి మొక్క మధ్యలో కిందకెళ్ళి ఉండిద్ది. ఎక్కడ ఉండేదండి? మొక్క మధ్యలో ఉంటుంది. అంటే వేరుల్లో ఉండదు, పైన ఆకుల మీద కాదు, మిడిల్లో చక్కగా లేతగా ఉండ కడ తీయగా ఉంటుంది ఆ మొక్క, ఆ యొక్క పైరు. ఆ తీపిదనం దగ్గర పురుగు చేరి దాన్ని తింటా ఉండేది. అయితే ఎప్పుడైతే ఆకాశం నుండి వర్షపు చినుకులు పడతాయో, ఈ వర్షపు చినుకులు ఆ యొక్క మొక్కలోనికి వెళ్ళినప్పుడు లోపలికి ఆ పురుగు అన్నది బయటికి రావడం అన్నది జరిగింది, లేదా చావనన్నది వచ్చింది. అంటే ఆ వర్షానికి అంత ఇది ఉంది. చూడండి, వర్షం పడినప్పుడు మొక్కలకి ఏమవుతాయి? పురుగులు ఎక్కువ అవుతాయి. మీరు బాగా గమనించండి. వర్షం పడితే పురుగు తక్కువ పడింది. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఈ యొక్క లేత గడ్డి మీద ఏం పడుతుందండి? చదవండి అన్నమాట. లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉందంట. వాక్యం ఎలా ఉందంటే, లేత గడ్డి మీద పడే చినుకులు లాంటి. లేత గడ్డి మీద పడే చినుకు అంటే అర్థం ఏంటి? అది సమృద్ధిగా ఏదైతే నాశనం చేసే పంట ఉందో, పురుగు ఏ పంటనైతే నాశనం చేస్తుందో పురుగు, ఆ పంటను నాశనం చేసే పురుగుని చంపేసేదే ఈ యొక్క వాక్యము. ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైతే లేత మొక్కలాగా ఎదుగుతున్న మన జీవితంలో, లేత ప్రాయంలో, యవన ప్రాయంలో కానీ అనేకమైన వాక్య వెలుగులో లేత వయసులో ఎదుగుతున్నటువంటి మన జీవితాల్లో సాతానుడు చొగ్గల ఎదగపోయినా, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మన జీవితంలో సాతాను అనే పురుగు వచ్చి మనల్ని తినివేస్తున్నప్పుడు, మనల్ని తినడానికి సాతాను అనే పురుగు ఎంతో మధురంగా మనం కనబడినప్పుడు, ఆ సాతాను అనే పురుగు మనల్ని తింటున్నప్పుడు, అంటే మనల్ని పాపంలో పడివేస్తుంది, అది తినివేయటం. లోకంలో పడివేస్తుంది, అది తినివేయటం. ఇంకా శరీరాశులు కలిగేటట్టు చేస్తుంది, అది తినివేయటం. అంటే దాని ఇష్టమైన విధానంలో మనల్ని నడిపించుకోవడం కొరకే దాన్ని సమృద్ధిగా మనల్ని భుజిస్తుంది. తద్వారా ఏం జరుగుతూ వస్తుందండి? మనం నాశనం అవుతాం. అలా నాశనం అయ్యే మనలో దేవుని యొక్క వాక్యము అంటే ఎలా ఉంది? ఈ వాక్యము లేత లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉందంటే ఈ వాక్యం. అలా లేత గడ్డి మీద పడే చినుకుల వలె ఉన్నటువంటి ఈ వాక్యం అలా ఉంది కాబట్టి మన జీవితాల్లోకి వచ్చింది. ఈ వాక్యం కఠినంగా లేదు. ఈ వాక్యము కఠినంగా లేదు కాబట్టి లేత గడ్డి వలె ఉన్నటువంటి వాక్యం మన జీవితాల్లోకి రావటం ద్వారా సాతాను అనే పురుగును మనలో నుండి తీసివేసి ఇప్పుడు ఎలా వచ్చింది? మనల్ని లేత మొక్క వలె మనల్ని వచ్చింది. తద్వారా దీన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో కోణాన్ని మనం చూసినట్టే, ఆయన వాక్యం వినినటువంటి వారిలో జీవం ఉంటుంది, వాళ్ళు సంఘంగా ఎత్తబడతారు. వాక్యం ఎలా ఉంది? మొదటి కోణం లేత గడ్డి మీద పడు చినుకులు వలె ఉంది. రెండవదిగా ఆయన వాక్యం ఎలా ఉందంటే, రెండవ మాటను మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. అది ఎక్కడ ఉందో చూస్తున్నారా? వెతుకుతున్నారా? లేదా? నా దగ్గర ఉన్న బైబిల్లో అయితే ఉందమ్మా. మరి 36 మీ దగ్గర ఉన్న బైబిల్లో లేదేమో నాకు తెలియదు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. అది కూడా ఉంది, చూడండి. చదవండి. మీ దగ్గర ఉన్న బైబిల్లో 36వ అధ్యాయం లేదంట, నాకు ఆశ్చర్యంగా ఉంది. చదవండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుడికై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలంగా ఎట్లా ప్రకటన నేను చదివేనమ్మా, ఎందుకంటే పారసీక దేశపు రాజు అని ఉంది కదా, అది చదవటం మీకు కష్టమైద్దని నేనే చదివేసి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే రెండో కోణం, ఆయన వాక్యం విన్నవారు జీవం కలిగిన వారుగా ఉండి ఎత్తబడతారు. అసలు ఆ వాక్యం ఎలా ఉంది? మొదటిగా లేత మొక్క మీద, లేత గడ్డి మీద పడి చినుకు వలె, వాన వలె ఉంది. రెండోదిగా వాక్యం ఎలా ఉందంటే, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఆ వాక్యము నెరవేర్చబడేదిగా ఉంది. నెరవేర్చబడే వాక్యముగా అది ఉంది. వాక్యం ఎలా ఉంది? నెరవేర్చబడేదిగా ఉంది. నెరవేర్చబడడం అంటే అర్థం ఏంటి?
ఇప్పటికి కరెక్ట్గా చెప్పారు. ఎప్పుడన్నా జీవితంలో మంచి పని అంటే ఇదే మీరు చేసింది. ఏంటిది అది? చెప్పండి అమ్మా, ఏంటిది అది? ఎప్పుడన్నా జీవితంలో మంచి పని చేశారా? ఏం చేశారు? ఓకే, అయితే మంచి పని. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట ఉంది. ఏంటి మాట అని అంటే, ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చిందండి? నెరవేర్చబడే వాక్యం. అంటే ఈ వాక్యం ఎలాంటిదంటే నెరవేర్చబడేది, అంటే జరిగించబడింది. ఇది జరుగుతున్నది, ఇది జరిగించబడేది, జరగబోయేది, జరిగినటువంటి ఈ వాక్యం. ఈ వాక్యం ఎలా ఉందండి? జరిగించబడిందిగా ఉంది. ఈ వాక్యం జరిగించబడేదిగా, అంటే నెరవేర్చబడలేనిదిగా ఈ వాక్యం లేదు. ఈ వాక్యం ఎలా ఉందండి? నెరవేర్చబడినదిగా ఉంది. అందుకే బైబిల్లో రాయబడుతున్నమాట, యేసుప్రభువు అంటాడు, పరలోకమందున్న తండ్రి, గెత్సెమనే తోటలో యేసుప్రభువు ప్రార్థించేటప్పుడు అంటాడు, పరలోకమందున్న తండ్రి, ఇది నీ చిత్తం అయితే నా యొద్ద నుండి ఈ పాత్ర తొలగించము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడి కాక. అంటే అర్థం ఏంటి? వాక్యం ఎలాంటిదంటే ఇది నెరవేర్చబడే వాక్యం. ఇది ఈ వాక్యం ఎలాంటిది? నెరవేర్చబడేది. మన జీవితాల్లో ఏముండయో, ఏవి నెరవేర్చబడాలో, ఏవి నెరవేర్చబడాలన్నది కానీ, ఏవి జరిగించాలన్నది కానీ, మన జీవితంలో సమస్తాన్ని నెరవేర్చేది ఈ వాక్యం. ఏవేవో అవసరం ఉండే అవి నెరవేర్చేది. నా జీవితంలో ఏది నెరవేర్చాలని మనం కోరుకుంటున్నామో, ఈ వాక్యం ఎలాంటిది? నెరవేర్చబడింది, అంటే జరిగించేది. ఈ వాక్యము జరిగించేది. కానీ మన జీవితాల్లో రక్షణ అవసరం, రక్షణ కార్యం జరిగించేది. మన జీవితంలో బాప్తిసం అవసరం, బాప్తిసం కొరకైనటువంటి కార్యం జరిగించేది. మన జీవితంలో ఒక గృహం అవసరం, గృహానికి అవసరమైన ప్రార్థన జీవితం మన జీవితంలో జరిగించేది. మనం దేవుని స్తుతించాలి, ఆరాధించడానికి అవసరమైన జీవితాన్ని మన జీవితంలో జరిగించేది ఈ వాక్యం. ఈ వాక్యం ఎలాంటిదంటే నెరవేర్చేది. మనకి ఏది అవసరమో అది నెరవేర్చేది. అంటే మన జీవితంలో ఏది అవసరమో అది జరిగించేది ఈ వాక్యం. అవసరం ఈ వాక్యం ఎలాంటిదంటే మన జీవితంలో జరిగించేది. అందుకే ఈరోజు మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం అంటే, దేవుని స్తుతించగలుగుతున్నాం కాబట్టి, దేవుని స్తుతించగలుగుతున్నాం అంటే, దేవుని మహింపరచగలుగుతున్నాం అంటే, దేవుని ఆరాధించగలుగుతున్నాం అంటే వాక్యం కారణం ఏంటంటే, వాక్యం మన జీవితంలో నెరవేర్చబడింది. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఈ వాక్యం ఎలాంటిదంటే, రెండోదిగా మన జీవితంలో నెరవేర్చేది. ఏది కావాలని మన జీవితంలో నెరవేర్చేది. ఒక మాటలో చెప్పాలంటే, మన జీవితంలో రక్షణ కార్యాన్ని నెరవేర్చింది. ఈ వాక్యం మన జీవితంలో రక్షణ కార్యం నెరవేర్చింది. ఈ వాక్యం మన జీవితంలో బాప్తిసం యొక్క అనుభవం, అంటే ఆయనతో పాటు ఆయన మరణంలో పాల్గొని ఆయనతో పాటు తిరిగి లేచిన అనుభవంలో తీసుకొచ్చింది. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చింది. ఇంక ఈ వాక్యము దేవుని యొక్క అనుభవంలోకి మనల్ని నడిపించడం కొరకై, మన జీవితంలో అనుభవం లేని మనలో ప్రభా దీని యొక్క ప్రార్థన అనుభవం కావాలన్నప్పుడు ప్రార్థన అనుభవాన్ని మనలో నెరవేర్చి జరిగించింది ఉంది. ఈ వాక్యం ఎలాంటిదంటే, రెండోదిగా ఎలాంటిది? వాక్యం నెరవేర్చబడే వాక్యం, అంటే జరిగించబడిన వాక్యం. జరిగించబడే వాక్యం మన జీవితాలు ఏది అవసరమో అది జరిగించేది ఈ వాక్యం. ఇంకెన్నో మాట చూడాలా? మూడో మాట, దేవుని వాక్యము కలిగిన వారు, ఆయన వాక్యం విన్నటువంటి వారిలో జీవం ఉండేది. కానీ ఆయన వాక్యం విన్నవారు జీవం కలిగిన వారు ఉన్నారు కాబట్టి ఎత్తబడతారు. అసలు ఆ వాక్యం ఎలా ఉందంటే, మొదటి మాట, ఆ వాక్యము లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉన్నది. రెండు, ఆ వాక్యం ఎలా ఉందంటే, రెండో కోణం, నెరవేర్చబడే వాక్యం లాగా, అంటే నెరవేర్చబడుతున్న వాక్యం. మన జీవితాలు ఏది అవసరమో అది నెరవేర్చబడేటటువంటి వాక్యములాగా, అది నెరవేర్చేదిగా వాక్యం ఉంది. మూడోదిగా చూద్దాం వాక్యం ఎలా ఉంది అని చూసినట్టే. మూడో మాట, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 2వ వచనం. దేవుని కొందనాలు. కాబట్టి మూడో మాట మనం చూస్తున్నాం. ఏంటి మూడో మాట అని అంటే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తున్నాం. ఆయన వాక్యం ఎలా ఉంది అని రెండో కోణాన్ని చూసినట్టే, క్షమించండి, మూడో కోణాన్ని చూసినట్టు ఆ వాక్యం ఎలా ఉందంటే, చెప్పేసింది అక్క, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉన్నదంట. సరే, మంచిది. వాక్యం ఎలా ఉందంటే, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉన్నది. పచ్చిక మీద కురియు వర్షం అంటే అర్థం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే జల్లుల్లాగా. ఎలా ఉందండి? జల్లుల్లాగా అని వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. పచ్చిక మీద కురియు జల్లులు. పచ్చిక మీద జల్లులు ఎందుకు కురిసేది చెప్పండి? ప్రతి చెట్టు వర్షం కొరకు ఎదురు చూసేది, కొట్టుకుపోవడానికి కాదు, ఫలాలు ఇవ్వటం కొరకు. ప్రతి చెట్టు ఏం చేసిందండి? వర్షం కొరకు ఎదురు చూసేది. ఎందుకంటే కొట్టుకుపోవడానికి కాదు, ఫలాలు ఇవ్వటానికి. ప్రతి చెట్టు కూడా పచ్చికతో ఉండాలని ఎదురు చూసేది. అంటే ఎప్పుడైతే, ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఎండిపోయిన చెట్టు మీద వర్షం కురిస్తే ఏమైంది? అది పచ్చిక అనుభవం వచ్చింది. పచ్చిక గల చెట్టు మీద వర్షం కురిస్తే ఏమైంది? ఇంకేమైంది? ఏమైంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంతో ముచ్చటగా. చూడండి, ఒక పచ్చగా ఉన్నటువంటి ఒక చెట్టు మీద వర్షం పడింది అనుకో, దాని మీద ఉన్న దుమ్ము మాలిన్యం కానీ, ఇప్పుడు మీరు రోడ్డు అంటే వెళ్ళండి, మెయిన్ రోడ్డు అంటే ప్రయాణం చేస్తూ ఉంటే, ఇప్పుడు మన అడవి ఉంది, నరసాపూర్ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకో, దాని యొక్క ఇప్పుడు వర్షం పడకపోతే దాని రోడ్డు మీద తిరిగేటప్పుడు ఆ యొక్క డస్ట్ మొత్తం ఆ చెట్లు చుట్టుపక్కల ఉన్న చెట్ల మీదకి వెళ్తూ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు తక్కువ స్పీడ్లో వెళ్ళరు కదా, అందరూ మార్కులు లాంటి వాళ్ళే. అడవిలోకి వెళ్తే మందిరంలో ఉంటేనేమో అందరూ ఎలా ఉంటారు? అందరూ గంటయ్యన ఆంధ్రయ్యన లాగా ఉంటారు, బండి తోలుతాం. అదే అడవిలోకి వెళ్తే అందరూ మార్కులు అయిపోతారు. అంటే అర్థమైంది, అందరూ ముందల చక్రాలు పైకి లేపేవాళ్ళే, కింద ఉంచేవాళ్ళు లేరు. అంటే అంత స్పీడ్గా వెళ్తారు టర్నింగ్లు అన్నింటిలో కూడా. ఇంత స్పీడ్ వెళ్తున్నప్పుడు ఎనకుండా గాలి ఏం చేసిద్ది? నువ్వు పోతే భయ్యా నేను ఏడ ఉంటాననిద్దా, మనతో పాటు లేచిద్ది. పైకి లేచినప్పుడు ఏం చేసింది? గాలి తనకి ఇష్టమైన చోటకి వీచినట్టుగా ఎడబోతుంది. అప్పుడు చెట్ల మీదకి వెళ్ళింది. అప్పుడు చెట్టు ఎలా ఉన్నది? చూడటానికి ఎంతో ముచ్చటగా, మనం ముద్దు పెట్టుకోవడానికి అందంగా ఉండింది. అంతేనా? ఎలా ఉండిద్దండి? దుమ్ము పట్టింది. ఆ దుమ్ము పోవాలంటే ఏం చేయాలి? ఆ చెట్టుకి వర్షం పడాలి. వాన పడితేనే, ఆ జల్లులు పడితే ఏమైంది? జల్లులు అనేవి ఏంటో తెలుసా? వర్షం అంటే ఒకేసారి కురిచేది, జల్లులు అంటే వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, వస్తూ ఉంటే పోతూ ఉంటాయి జల్లులు. ఒక మాటలో చెప్పాలంటే అవి పడినప్పుడు ఏమైందంటే ఇట్లా వచ్చి పోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా కిందకి కారిపోతూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మనం ఈ డోర్లు ఉన్నాయి, ఈ డోర్లు కడిగేటప్పుడు ఏం చేయాలా? పైనుంచి అట్లా నీళ్ళు పోసేవానికి దాని మీద ఉన్నటువంటి మట్టి పోదు, ఎట్టి ఇసురు కొట్టు ఒక దెబ్బకి ఏమైంది? ఇప్పుడు మీరు మనకు అర్థమయ్యే భాషలో చెబుతా చూడండి, అచ్చ తెలుగు భాష. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వాటర్ బాటిల్ ఎత్తుకు తాగుతున్నాం అనుకోండి, అక్క గొంతులోకి వెళ్తున్నాయి, బాగుండేది. అట్లా వాటర్ ఎత్తుకు తాగేటప్పుడు గబక్కన వాటర్ ముఖం మీద పడితే ఏమనుకుంటాం? చిచ్చి దరిద్రం ఏంది ఎట్టబడినట్టు ఉన్నాను, ఏదో ఒకటి అనుకుంటాం. అనుకోవా? దీనికంటే ఇంకా అచ్చ తెలుగులో చెబుతా చూడండి. మనం ఇంటికాడ నుండి మందిరానికి వచ్చేటప్పుడు ఎంత ముసలోళ్ళైనా, ఎంత యవనస్తులైనా మందుల మొహం సబ్బుతో 2-3 సార్లు కడిగి దాన్ని ఏందో మరి ఇట్ట రుద్ది రూపాంతరంలోకి తీసుకొస్తాం. రూపాంతరం తీసుకొస్తానికి ఇంకేం చేస్తాము? చెప్పమ్మా కీర్తన, నీకు తెలిసి నీకు తెలియదా? నువ్వు మంచిదాని అయితే రూపాంతరంలో తీసుకురావడానికి ఏం చేస్తాం? ఫెయిర్ అండ్ లవ్లీ అని ఇంకేదేదో క్రీములు రాసుకొచ్చి అలవాటు ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. చక్కగా రూపాంతరంలోకి వస్తాం. ఆ వచ్చిన రూపాంతరంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా దారిలో వెళ్తా ఉండగా ఒక మగ్గు నీళ్ళు తీసుకుని మన ముఖాన్ని కొట్టారనుకో, ఎట్టుండిద్ది అప్పుడు? నల్లగా అవ్వటం కాదు, కళ్ళుగా పడతలా అని తిడతాం. ఎందుకు తిడతాం? ముఖం మీద నీళ్లు కొట్టిన దానికంటే ఈ క్రీమ్ పోయింది అన్నది ఆ బాధతో. ముఖం మీద నీళ్లు కొట్టిన దానికంటే ఈ క్రీమ్ పోయింది, మళ్ళీ రాసుకోవాలి ఇంటికి వెళ్ళి. మళ్ళీ ఆ క్రీమ్ రాయాలంటే మళ్ళీ సోప్ పెట్టి ముఖం కడగాలి, మళ్ళీ అప్పుడు క్రీమ్ రాయాలి. అంతే కదమ్మా? అందుకోసమని ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి పోవాలని వీళ్ళు తిడతారు. అంటే ఎంత గొప్ప అనుభవం చూడండి. మామూలుగా నీళ్ళు పోతే ఆ క్రీమ్ రాలదు, గిస్సులు కొడితే మగ్గు పెట్టి నీళ్ళు పెట్టి కొడితే ఆ ముఖం మీద ఉన్న క్రీమ్ మొత్తం బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు అర్థం ఏంటో తెలుసా? మానవుని యొక్క అంటే ఒక పచ్చిగల దాని మీద వర్షపు జల్లులు అంటే చినుకులు, జల్లులు అంటే ఆ జల్లులు పడటం ద్వారా ఏం జరుగుతుందంటే దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా కిందకు వచ్చేసింది. ఇక ఆ చెట్టు ఎలా ఉండదంటే పచ్చగా చిగురించేది ఉంటుంది. అదే మానవుడి యొక్క జీవితంలో ఈ వాక్యము, అదే రీతిలో ఈ వాక్యం మానవుని యొక్క జీవితంలోకి రావటం ద్వారా, ఈ వాక్యం మానవుని యొక్క జీవితంలోకి వచ్చి ఆ మానవ జీవిత పచ్చగా ఉన్న మానవుడి మీద ఏదైతే పాపం అనే డస్ట్ అంటి ఉందో, ఈ వాక్యం అనే వర్షం జల్లుల వలె మన మీద కురియటం ద్వారా, జల్లుల వలె మన మీదకు రావటం ద్వారా, ఈ వాక్యం అనే వర్షం మన మీదకు రావటం ద్వారా పాపం అనే డస్ట్ పచ్చగా చిగురించిన మనలో వేషధారంతో పాపం అనే డస్ట్ మన మీద ఉంటుందరా. పాపం అనే డస్ట్ని ఈ వాక్యం కడిగి వేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం మన జీవితంలో రావటం ద్వారా పేతురు అంటాడు, ప్రభువా నువ్వు నా కాళ్ళు కడగదలసిన ఎడల అరికాలు మొక్కి నన్నెత్తి వరకు నా మీద నీళ్ళు పోయి కడుగున్నాను అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలంటాడు. అంటే అర్థం ఏంటి? పైనుంచికి కిందకి ఆల్రెడీ కడగబడ్డామని అర్థం.
ఈ వాక్యం మన జీవితంలో రావటం ద్వారా, ఈ వాక్యం మన యొక్క హృదయంలోకి రావటం ద్వారా, ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితంలోకి రావటం ద్వారా జల్లుల్లాగా ఈ వాక్యం మన మీద కురియటం ద్వారా ఏం చేయబడుతుంది? మనలో ఉన్న పాపం మాలిన్యాన్ని కూడా కడిగి వేస్తుంది ఈ వాక్యం. ఆవిడ శిరస్సు నుండి సిరిపాదం వరకు మనలో పాపం లేని వారిగా సిద్ధపరుస్తుంది ఈ వాక్యం. కాబట్టి ఇది మూడో కోణం. వాక్యం ఎలా ఉందండి? పచ్చిక మీద కురి వర్షం వలె ఉన్నట్టు. అంటే ఎలా ఉంది? వర్షపు జల్లుల్లాగా ఉంది. ఆ జల్లుల్లాగా వర్షం మన మీద కురియటం ద్వారా ఏం జరుగుతుందండి? వాక్యం అనే జల్లులు మన మీద కురియటం ద్వారా మనలో ఉన్న పాపంను కడిగి వేస్తుంది. పూర్తిగా అసలు ఏమి లేకుండా కడిగి వేస్తుంది. ఇది 3. ఈ 4వ విషయాన్ని చూద్దాం. ఈ 4వ కోణాన్ని మనం చూసినట్టే దేవుని యొక్క వాక్యంలో 4వ మాట. రండి, వాక్యం ఎలా ఉంది? 4వ కోణము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 103వ వచనం. కీర్తన 119వ అధ్యాయం 103వ వచనం. నిన్ను కాదులేమ్మ చదువు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 103వ వచనం చదవండి. చాలన్న. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 103వ వచనము. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉండే. పాడబడతాం. తేనె కంటే తీయనైనది యేసు ప్రేమ. అంటే యేసు ప్రేమ కరెక్ట్. ఏడేమని రాయబడుతూ వచ్చింది? ఈ వాక్యము. అంటే వాక్యం ఎలా ఉందంటే 4వ కోణము ఎలా ఉంది? వాక్యము చెప్పండి, ఎలా ఉంది వాక్యము? తేనె కంటే తీగ అన్నీ ఉంటాయి మనకి. అబద్ధాలు కూడా తేనె కంటే తీగానే ఉంటాయి మన నోటికి. ఏది తీగా ఉండదు చెప్పండి? అన్నీ తీపే. తినగా యాపాకు కూడా తీగనైపోతుందంట. అంటే చూడండి ఎంత తీగ అయిపోతుందో. మన ఎవరో యూట్యూబ్లో ఒక అతను షార్ట్ పెట్టాడు. ఏంటంటే పాము గరిస్తే ఎవరు చచ్చిపోతారు? పామే చచ్చిపోయిందంట. చూడండి, పాము గరిస్తే మనిషి చచ్చిపోతాడు, కానీ పామే చచ్చిపోయిందంట. ఎందుకు చచ్చిపోయింది పాము అని ఎంక్వైరీ చేస్తే దాన్ని మొత్తం పరీక్షించి చూస్తే ఈయన డైలీ యాపలతో మొహం కొట్టుకుంటాడంట. కాబట్టి ఈయనలో ఉన్న చేదు పాముకు కూడా ఎక్కేసేసి పామే చచ్చిపోయింది. అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి. యాపాకు తీగ ఈయనకేమో తినగా తీగ అయిపోయింది, పాముకే చేదైంది. మనుషులు పాము గరిస్తేనే చచ్చిపోయేవాళ్ళు, పామే చచ్చిపోయిందంటే ఎంత ఉందో చూడండి. ఇక ఆ యొక్క వేప చెట్టు. సరే, దాని గురించి తర్వాత మనకు దాంతో అసలు చాలా అవసరం ఉంది కాబట్టి మనం దాని గురించి ధ్యానించొద్దు. ఎందుకంటే అది మన జీవితం ఎప్పుడూ ఉండేది కదా. కాబట్టి ఇక్కడ 4వ కోణం చూస్తున్నాం. వాక్యం ఎలా ఉందంటే 4వ మాట ఎలా ఉంది? వాక్యం ఎలా ఉందంటే నీ వాక్యం నా జీవహక్కు ఎంతో మధురములు. వాక్యం ఎలా ఉందంటే ఎంతో మధురమైందంట. వాక్యం ఎలా ఉంది? మొదటిగా వాక్యం ఎలా ఉందంటే లేత గడ్డ మీద పడి చినుకులు వలె ఉంది. 2, వాక్యం ఎలా ఉంది? నెరవేర్చబడేది కంటే జరిగించబడేది ఉంది. 3, వాక్యం ఎలా ఉంది? పచ్చిక గల చోట్ల అంటే పచ్చిక మీద కురియు వర్షం అంటే జల్లుల వలె ఉంది. 4, వాక్యం ఎలా ఉందంటే మధురమైనదిగా ఉంది. ఎలా ఉందండి వాక్యం? మధురమైనదిగా ఉంది. అంటే దేవుని వాక్యము, ఈ వాక్యం ఎలా ఉందంటే 4వ కోణం మధురమైనదిగా ఉంది. ఈ వాక్యాన్ని ఎంత తిన్నా అసలు మనం చేదనిపించదు. ఎలా అనిపించదండి? చేదనిపించదు. ఎప్పుడైనా మీరు చూడండి, దేవుని వాక్యాన్ని మనసు పెట్టి చదివినా, దేవుని వాక్యాన్ని మనసు పెట్టి విన్నా అసలు అది ఎప్పుడు చేదనిపించదు మనకి. ఎప్పుడు తీదనమే. ఈరోజు తెల్లవారుజామున 4:35 ఏం లేచాను. 35 నిమిషాలు టాయిలెట్ కానీ లేచాను. నిద్ర పడుతున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు. లేచి వాక్యం చదువు. అసలు నా డైలీ పోర్షన్ చదువుతూ వస్తుంటే అసలు ప్రభు మాట్లాడుతుంటే తెల్లవారుజామున హృదయమే తాండవం చేస్తుంది. అర్థమవుతుందండి? హృదయమే తాండవం అంటే అర్థం ఏంటి? నృత్యం చేస్తుంది. నృత్యం ఎలా చేస్తుంది తెలుసు? అసలు మైమర్చిపోయేలాగా. అంటే నన్ను నేను మైమర్చిపోయి కొంతసేపు నాలో నేను ఉండానా నాలో అని అనిపించేటట్టు ఉంది. అంటే దేవుడే నాలో కనబడేటట్టు, అసలు దేవుడే నాలో నివసిస్తున్నట్టు, పూర్తిగా ఆ టైంలో దేవుడే నాలో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మధురమైనది కానీ ఎప్పుడు చేదుగా ఉండదు. చేదు అనిపిస్తుందంటే వాక్యం మనకు గుచ్చుకుంటుందని అర్థం. ఏం చేస్తున్నామా?
సాతానుడు కాదు. వాక్యం చేదనిపిస్తుందంటే సాతానుడి సంగతి, వాడి సంగతి తర్వాత, వాడి గురించి చాలా ఉంది. అసలు వాక్యం చేదనిపిస్తుందంటే అర్థం ఏంటి? మనకు వాక్యం అంటే గట్టిగా మాట్లాడుతుందని అర్థం. గట్టిగా మనతో మాట్లాడితే వాక్యం మనకు చేదనిపించింది. కానీ వాక్యము నిజంగా నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నీ సన్నిధికి వచ్చా, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, ఎట్లా నిన్ను స్తుతించాలో వాక్య వెలుగులో నాతో మాట్లాడు ప్రభు అని మనం అంటే ఆ వాక్యం ఎలా ఉంటుందండి? మధురమైనదంట. ఆ వాక్యం ఎలా ఉంది? మధురమైనది. ఎంతో మధురముగా ఉంటుంది ఆ వాక్యం. నువ్వెంత తిన్నా ఈ వాక్యం, ఎంత విన్నా చేదనిపించదు. అందుకే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఎన్నో వచనమండి? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. ప్రభు ఏమంటున్నాడు? ఆ దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన వాక్యమును విని, అంటే ఆయన వాక్యమును విన్నటువంటి వారిలో జీవం ఉంటుంది. ఆయన వాక్యం ఎలాంటిది? ఆ వాక్యం ఎలా ఉందంటే నాలుగోదిగా మధురమైనదిగా ఉంది. ఎలా ఉందండి? మధురమైనదిగా. మనం కొంతసేపు అయిన తర్వాత ఇక 1:30 అట్లా అయిపోయిన తర్వాత ప్రేమ విందు ఉంటుంది. టేబుల్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రేమ విందు సమయంలో ఏమంటాం? మనసులో తిట్టుకునేవాడు చాలా మంది ఉంటారు. సేవకుని తిట్టేవాళ్ళు ఉంటారు, సత్యనారాయణ తిట్టేవాళ్ళు ఉంటారు. ఉండరానా? ఉప్పు ఎక్కువ వేసాడినా, కారం ఎక్కువ వేసాడని ఎంతమంది తిట్టుకుంటారు? అవునా? తినేది ఎట్ట కూడా తినేసేసేస్తాం. అంటే మనం ఏంటంటే ఆ లోపల ఉన్నది వేరు, బయట ఉన్నది వేరు. మనలో బయటికేమో అన్న సూపర్ వండాడన్న, సూపర్ వండిచ్చారన్న అంటారు. లోపలేమో ఏం వండిచ్చాడు, ఉప్పు ఎక్కువ వేసాడు, ఈరోజు కారం ఎక్కువ వేసాడు అనుకుంటారు. అంటే లోపల వేరు, బయట వేరు. కానీ మనస్సు పెట్టి దాని మీద దృష్టి ఉంచితే దేవుని వాక్యం ఎలా ఉందో తెలుసా అండి? మధురమైనదిగా ఉంటుందంట. ఏనాడు మనకు చేదు అనిపించదు. ఏనాడు కూడా మన జీవితంలో ఇది చేదుగా ఉంది అని వాక్యం ఏ రోజు కూడా మన జీవితంలో అనిపించదు. అంత మధురముగా ఉంటుంది. నువ్వు తిన్నా కొద్దీ తినాలనిపించేది. తినగా తినగా వేపాకు తీయగా ఉంటుందంట. తీపి కూడా తినగా తినగా ఏమైంది? సహజంగా 1 కేజీ లడ్లు తినగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? తింటారు ఎవరైనా? 1 కేజీ తినలేం, కానీ ఒకప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి తినలేం. మహా తింటే ఎంత తినగలుగుతాం? 1/2 కేజీ లడ్లు. అది కూడా కష్టంలేండి. 2-3 లడ్లు తినేదానికి వదిలే, చాలు పక్కన పెడతాం, చాలు పక్కన పెట్టేస్తాం. అంటే స్వీట్ ఏమైంది? ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం షుగర్ ఉన్నా కానీ ఆ స్వీట్ ఎక్కువ తినలేం. ఎంత తినగలుగుతాం? ఒక 2 పీసులు 3 పీసులు తినేదానికి చాలులే పక్కన పెట్టి, ఏమైనా కారం ఉంటే కొద్దిగా నోటికి కారంగా ఉంటే అది ఇవ్వండి. అంటే తీయగా ఉండేది కూడా ఎక్కువ తినలేం. కానీ వాక్యం ఎలాంటిదంటే తీపి కంటే తీయనైనది, జుంటెదైన దారుల కంటే కూడా తీయనైనది. ఈ లోకంలో ఏదైనా తీపిదనం ఉందంటే అది జుంటెదైన దారులు. జుంటె తేనె ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ జుంటె తేనె అనేది చెట్టు మీద ఉంటుందా? ఏ ఊరి అక్క మీది? జుంటె తేనె దారి ఏడుంటుంది తెలుసా? బండల్లో, కొండల్లో, పుట్టల్లో దాగి ఉంటుంది. అది పుట్టల్లో దాగి ఉంటుంది. అది లోపల మట్టిలో దాగి ఉంటుంది. ఆ జుంటి తేనె ఎక్కడ ఉంటుంది? మట్టిలో, కొండలో కూడా ఇంకా తక్కువ నన్ను అడిగితే మట్టిలో దాగి ఉంటుంది ఆ జుంటి తేనె. ఆ జుంటి తేనె అన్నది బయట తీసి తింటే, 1 డ్రాప్ తింటే చాలు, బైబిల్లో ఉన్న వాక్యం నెరవేర్చబడింది నా జీవితంలో అనుకోండి. అంత తీయగా ఉంటుంది, ఎంతో తీపినైనది. ఆ దానికంటే కూడా తీయనదే ఏమైనా ఉన్నదంటే అది దేవుని వాక్యం. ఈ లోకంలో ఏదో తీపిదనం ఉందంటే అది జుంటితేనే. దానికంటే తీయననేది ఏదైనా మధురంగా ఉందంటే అది వాక్యమే. జుంటితేనన్న కొంత దినంగా కొద్దిగా చాలు బ్రదర్ అంటాం. కానీ ఈ వాక్యము మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండొచ్చు. రక్షించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నా ఇంకా తీయగానే ఉంటుంది. కానీ ఈ రోజు వాక్యం వద్దులే, నాకు వద్దులే ఈ రోజు అని ఏ రోజు అనిపించదు. మనం ఏ రోజుకు ఆ రోజు ఎంత వాక్యం విన్నా, ఆయన వాక్యం ఎంత వింటున్నా, ఎంత వినాలనుండా ఇంకా మధురముగా ఉంటుంది. కానీ ఏ రోజు చేదనిపించదు. అదే దేవుని వాక్యం అంటే ఎలా ఉంటుందండి? ఎంతో మధురంగా ఉంటుంది, ఎంతో మధురమైనది. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం మధురమైనది. కాబట్టి ఎలా ఉంది వాక్యం? వాక్యం ఎలా ఉందంటే 4వదిగా మధురమైనదిగా ఉంటుంది. ఎంతో శ్రేష్టకరం, మధురమైనదిగా. అంటే తినడానికి ఎంతో చక్కదిగా, ఎంత తిన్నా కానీ ఎవిటేయనిదిగా, ఎంత తిన్నా చాలు అనిపించనదిగా, ఎంత తిన్నా వద్దు అని అనిపించనదిగా వాక్యం ఉంది. అంటే అంత మధురముగా ఉంది. మనం ఎంత తినాలన్నా ఇంకా తినాలి, ఇంకా తినాలి అనిపించేలాగుంది వాక్యం. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వది వాక్యం ఎలా ఉంది? 5వ మాట మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. ప్రవీణ్ కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఇదేనా మాట? 5వదిగా
వాక్యం ఎలా ఉంది అని అంటే 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంది వాక్యము? నా ఉపదేశం వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను ఉన్నది. మంచు అంటే మంచు వలె ఉందంట. అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యం ఎలా ఉందంటే 5వ కోణం మంచు వలె ఉందంట. మంచును చూస్తే ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు అరకులు ఉండి, అరకు ఆ ప్రాంతానికి చలికాలంలో ఎందుకు పర్యటనకి వెళ్తారు చెప్పండి ప్రజలు? ఎండాకాలం, వేసవికాలం, వర్షాకాలం కంటే కూడా చలికాలంలో ఎక్కువ వైజాగ్ దగ్గర ఉన్న అరకు బీచ్ కానీ అరకు లోయలు కానీ పర్యటనకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ప్రయాణాలు చేసి హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు చెప్పండి? క్రిస్మస్ హాలిడేస్ వస్తే మందిరం కంటే ముందర అరకు కనపడిద్ది. ఎందుకు వెళ్తాము? అక్కడ పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం మీద చక్కగా తెల్లవారుజామున మంచు కురుస్తుంటే ఆ మంచులో ఉన్నప్పుడు స్నాప్ ఫొటోస్, ఇంకా ఇంకే ఫొటోస్ ఉంటాయి, ఏమో లే ఫొటోస్ తెలియదు కానీ చక్కని ఫొటోస్. అందరూ వెనక్కి తిరిగి నుంచుంటారు, ముందలకి తిరిగి నుంచుంటారు, ఆ పక్క తల పెడతారు, ఈ పక్క పెడతారు, చేతి ఎట్ట అంటారు, అట్ట అంటారు. ఎన్ని ఫోటోలు! ఇక్కడ ఈ ఫోటో దిగడానికి మెయిన్ కారణం ఏంటి? ఆ కురుస్తున్న మంచు, దాంట్లో ఉన్న తేజస్సు. వాక్యం ఎలా ఉందంటే మన జీవితంలో కురుస్తున్నటువంటి మంచులాగా ఉందంట. మంచు చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉండిద్దో దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలనిపించింది. మంచు దగ్గరికి వెళ్ళి అనిపిదా? అనిపించేది. ఇప్పుడు ఫారెస్ట్ ఉన్నది చూడండి, మనకు నవంబర్ స్టార్ట్ అయిందంటే మంచు వచ్చేసింది. అక్టోబర్ చివరికి నవంబర్కు మంచు స్టార్ట్ అయింది. మంచు స్టార్ట్ అయితే ఎలా ఉండిద్ది? మంచు ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్ది? కాఫీ కలర్లో, తింటే చక్కగా ఉండిద్ది. అదేనా మంచు? ఆ మంచు కదా, ఇది పైనుండి కురిసే మంచు. అది మంచు, ఇది మంచు. మంచు చాక్లెట్ తెలీదా? మరి తెలియదని ఎట్లా అంటావు ఏందమ్మా? కాబట్టి మంచు వేరు, మంచు వేరు. కాబట్టి ఈ మంచు పైనుండి కురిస్తున్నప్పుడు మనం ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామంటే, ఒక ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కారులో కానీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆగుతాం. ఎందుకు ఆగుతామంటే ఆ మంచును బట్టి ఫోటోలు దిగటానికి, మంచును బట్టి ఫోటోలు దిగటానికి. కానీ ఆ మంచు ఎలా ఉంటుందంటే చూడముచ్చటగా ఉంటుంది. చూడడానికి ఎంతో అందముగా, ఎంతో సౌందర్యవంతమైనదిగా, ఎంతో చూడడానికి చక్కగా, చూడముచ్చటగా ఉండిద్ది. ఆ మంచును చూసి మనం ఫొటోస్ దిగటానికి ఇష్టపడతాం. వాక్యం ఎలాంటిదంటే చూడముచ్చటగా ఉండేది. ఇప్పుడు చూడండి, చుట్టుపక్కల వాక్యాలు ఉన్నాయి, మనకి ఎట్లా అనిపించింది? చూడముచ్చటగా ఉంటుంది. ఎక్కడైనా మందిరానికి వెళ్తాం, ఫస్ట్ ఏం చూస్తాం? మనం మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చూస్తాం? వాక్యం చూస్తాం. అందుకే మన యొక్క హెబ్రోన్ యొక్క సహవాసంలో ఉన్న ప్రత్యక్షత ఏంటంటే సిలువలు కానీ బొమ్మలు కానీ ఏం ఉండవు, ఓన్లీ వాక్యం ఎక్కడుండ. ఆ వాక్యమే చూడముచ్చటగా ఉండిద్ది, ఎంతో మధురమైనదిగా ఉంటుంది. అందుకే ఆ వాక్యాలు దేవుని యొక్క మందిరంలో హెబ్రోన్ సహవాసం ఉండేది. ఇప్పుడు మనల్ని బట్టి అందరూ కాపీ కొట్టేస్తున్నారు. అందరూ మందిరాల్లో కూడా అందరూ కూడా పైన సిలువ ఉండ, కింద అయితే మటుకు వాక్యాలు రాపిచ్చేసుకున్నారు. ఎందుకంటే ఈ వాక్యం ఎలాంటిదంటే మధురమైనది. ఈ మధురమైన వాక్యం ఒకప్పుడు మనకు తెలియకున్నప్పుడు ఈ మధురమైన వాక్యాన్ని తన దాసుని ద్వారా మంచు మీద కూర్చేటటువంటి వాక్యం, అంటే చూడముచ్చటగా ఉన్నటువంటి వాక్యములు తన దాసుని ద్వారా మనకు తెలియపరుస్తూ వచ్చిన ప్రత్యక్షతలో దేవుడు భగత్ సింగ్ గారి యొక్క దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతలు మనల్ని కూర్చోబెడుతూ వచ్చాం. అందుకే పాట పాడుకుంటూ వచ్చాం. పల్లవరపు కొండల పైన ప్రభు చూపిన పరలోక దర్శనం అని పాట పాడుకుంటూ వచ్చాం. ఆ దాసునికి తన సేవగా పిలిచి తన కృపలో ఆ దాసుని నిలబెట్టుకుని పరలోక ప్రత్యక్షతను దేవుడు తన దాసునికి కనపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట అండి ఇది? 5వది. వాక్యం ఎలా ఉందంటే మంచు వలె ఉన్నది, చూడముచ్చటగా ఉంది, చూడటానికి అందమైనదిగా, ఎంతో చూడ చక్కనిదిగా ఈ యొక్క వాక్యం మనకు కనబడుతూ వస్తుంది. వాక్యం 5వదిగా చూడముచ్చటగా. ఒక మాటలో చెప్పాలంటే వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది, మంచు వలె ఉన్నదంట. మంచు అంటే వ్యాఖ్యానంలో ఏముందంటే మంచు బొట్టులు లాగా. బొట్టులు అంటే ఇక్కడ పెట్టుకునే బొట్టు కాదని, పైనుంచి పడేటటువంటి బొట్టు. అంటే మనం ఏమంటామంటే వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు అర్థమైందమ్మా? బొట్టు అంటే డ్రాప్స్. వాక్యం ఎలా ఉందంటే పైనుంచి కురిసే మంచు యొక్క డ్రాప్స్ వలె ఉందంట. ఆ మంచు ఇప్పుడు చూడండి, చాలా మంది మంచు గడ్డలు తినరా? తినేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు అయ్యే పడతాయి కదా, వాటిని ఏమంటారు? పైనుండి ఐస్ గడ్డలు, ఇంకా వడగండ్లు, ఇంకా అంతేనా? ఓకే. కాబట్టి చాలా మంచుని తినేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రియులారా, ఆ మంచు బొట్టును చూస్తే చాలా అందంగా ఉంది కాబట్టి దేవుని వాక్యం ఎలా ఉందంటే మంచు వలె అందముగా ఉంది.
మంచు బొట్లు ఎలా రాలుతుంటే అందంగా ఉంటాయో అంత అందముగా. చూడండి, మంచు రాలేటప్పుడు చాలా మంది ఇట్లా చేతులు పెడతా ఉంటారు. చేయి పెట్టిన తర్వాత కొంతసేపటికి మంచు మన చేతి మీద పడితే చాలా చూడముచ్చటగా తెల్ల తెల్లగా ఉంటుంది, ఎంతో చక్కగా ఉంటుంది. వాక్యం ఎలాంటిదంటే అంత చక్కనది, మంచు వలె కురియు బొట్టుల వలె చక్కగా ఉంది. అంత గొప్ప చక్కనైన వాక్యమును, ఆ వాక్యమును విన్నటువంటి వారిలో జీవం ఉంది. ఆ జీవం కలిగిన వారి ఎత్తబడిన సంఘం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాటను చూసినట్టే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట ఇది? 6వదిగా మనం చూస్తున్నాం. ఏంటి 6వ మాట? ఏంటంటే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము యథార్థమైనది. ఎలాంటిదండి వాక్యము? యథార్థమైన వాక్యం. ఎలా ఉందంటే మొదటిగా ఎలా ఉంది? వాక్యం లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉంది. 2 వాక్యము నెరవేర్చబడేది అంటే జరిగించబడేది ఉంది. 3 వాక్యము పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంది. 4 వాక్యము మధురమైనది ఉంది. 5 వాక్యము మంచు వలె పడుతుంది అంటే మంచు బొట్టుల వలె ఉంది. 6 వాక్యం ఎలా ఉందంటే యథార్థమైనది. ఇది తిరుగు, ముంగడకు రా, లేకలే పైకిలే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే ఎన్నో మాట ఇది? 6వదిగా యథార్థమైనది. వాక్యం ఎలా ఉందండి? యథార్థం. వేషధారణ లేనటువంటిది వాక్యం. అసలు దాంట్లో వేషధారణ లేదు. వాక్యం ఎలాంటిదండి? వేషధారణ లేనటువంటిది, యథార్థమైనది. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? యథార్థవంతుడు. మన దేవుడు యథార్థవంతుడు. అందుకే ఆయన వాక్యము కూడా యథార్థమైనది. ఇక్కడ మనం చూస్తున్న 6వ కోణం ఏంటంటే వాక్యం ఎలాంటిదంటే యథార్థమైనది. ఎలా ఉంది వాక్యము? యథార్థమైనదిగా, వేషధారణ లేనిదిగా, ఏ వేషధారణ లేనటువంటిదిగా, పైకి ఒకలాగా లోపల ఒకలాగా లేనటువంటిదిగా, ఇంకా పైకి బాహ్యము బాగుండా అంతరంగంలో బాగా లేనిదిగా లేదు. వాక్యం ఎలాంటిదంటే మన బాహ్యంలోనూ అంతరంగంలోనూ ఒకేలాగుంటుంది ఈ వాక్యం. అందుకే యేసు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకే రీతి ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారలా, ఒకటే రీతిగా ఉన్నాడు. వాక్యం ఎలాంటిదంటే యథార్థమైనది. అది ఆ వాక్యం మార్పు చెందనది, మార్పు లేనిది, మార్పు చెందనది వాక్యము. కానీ మార్పు చెందనది యథార్థమైన వాక్యం. వాక్యం ఎలా ఉంది? యథార్థమైనది. ఆ యథార్థమైన వాక్యము నా జీవితంలో దేవుడు ఉంచాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యము మనలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ వాక్యం వినడం ద్వారా, ఆయన వాక్యం వినడం ద్వారా మనలో జీవం ఉంది కాబట్టి ఆ వాక్యం మనలోకి వచ్చింది. ఆ వాక్యం ఏమవుతుంది? యథార్థమైనది. ఇప్పుడు మనం ఏ కోణంలోకి వచ్చాం? ఇప్పుడు మనం యథార్థమైన కోణంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే యథార్థవంతులు ఉంటూ వస్తున్నాం. ఒకప్పుడు యథార్థవంతులుగా లేము, ఒకప్పుడు యథార్థమైన మార్గంలో లేము, ఒకప్పుడు యథార్థమైన మార్గంలో నడవనటువంటి వారు, యథార్థత లేనటువంటి వారు. ఒకప్పుడు మన జీవితం చూడగా బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నటువంటి మనల్ని, మన జీవితం పూర్తిగా మార్చి మనల్ని యథార్థవంతులుగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎలా సిద్ధపరిచాడండి? యథార్థవంతులుగా. ఇక మన దేవుడు యథార్థవంతుడు. కానీ ఆయన వాక్యం యథార్థమైనది. ఆయన వాక్యం ఉన్నట్టు చూపించేది. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన వాక్యము యథార్థమైనది అంటే అర్థం ఏంటంటే అద్దము లాంటిది. ఎలాంటిది? మన కళ్ళలో పెట్టుకునే అద్దాలు కాదండి, మన ముఖాన్ని చూసుకునే అద్దం లాంటిది. అర్థమవుతుందండి? మన కన్నులకు పెట్టుకునే అద్దం కాదు, మన కళ్ళతో చూసే అద్దం లాంటిది. ఆ అద్దము మన కళ్ళతో మనం అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తే మన దేహం మీద ఏ బలహీనత ఉండదు, ఎలా ఉందో అలా చూపించేది. వాక్యం అంత యథార్థమైనది. వాక్యం యథార్థమైనది, ఏ లోపం లేనిది, ఏ మచ్చ డాగు లేనిది, ఏ ముడత లేనిది, ఏ బలహీనత లేనిది. ఇంకో మాట చెప్పాలంటే ఏ లోపం లేనిది, ఉన్నదన్నట్టు చూపించగల యథార్థమైనది వాక్యం. అంత యథార్థమైన వాక్యం నా క్రైస్తవ జీవితం, మన జీవితంలోకి యేసు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. వాక్యం ఎలా ఉందంటే 6వదిగా యథార్థముగా. ఇక 7వదిగా చివరిగా 7వదిగా వాక్యం ఎలా ఉంది? రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి 7వ మాట వాక్యం ఎలా ఉంది? 1 సమూయేలు గ్రంథం
మొదటి అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనం ఉందమ్మా, చదవండి. ఉమ్, 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 ఉమ్. ఆ, స్థిరపరచును గాకని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారు పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. కాబట్టి ఈ వాక్యం ఎలాంటిదంటే 7వదిగా స్థిరపరిచిన వాక్యం. ఎలాంటి వాక్యం అండి ఇది? స్థిరపరిచిన వాక్యం. ఒక మాటలో చెప్పాలంటే మనలో స్థిరపరిచిన వాక్యం. స్థిరపరచబడిన వాక్యం అంటే మనలో స్థిరపరిచినటువంటి వాక్యం, అంటే మనలో స్థిరత్వం కలిగినది. ఇంకా దీని గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 28వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 28వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 28వ వచనం. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో కొనవండి. ఇది 7వ మాట. ఈ వాక్యం ఎలాంటిదంటే స్థిరమైనది. ఇక్కడ ఏమంటాడు? చూడండి, వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయింది అంటే నీరైపోయిన ప్రాణంను స్థిరపరిచేది ఈ వాక్యం. నీరు గారిపోయిన ప్రాణం. ఎలా నీరు గారిపోతుంది మన ప్రాణం? నీరైపోయిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఐస్ గడ్డ ఉంది, ఐస్ క్యూబ్ ఉంటుంది. ఐస్ గడ్డ నీళ్ళగా మారిందంటే అర్థం ఏంటి? ఒక ఐస్ గడ్డ నీళ్ళగా మారిందంటే కారణం ఏంటి? కరిగిపోయిందన. మన ప్రాణం నీరైపోతుందంటే అర్థం ఏంటి? పోవటానికి సిద్ధంగా ఉండే, పరవాసిని పాట పాడటానికి సిద్ధంగా ఉందని అర్థం. ఏ పాట? పరవాసిని నేను పాట పాడటానికి సిద్ధంగా ఉంది మన కొరకై అని అర్థం. అంటే ఇక్కడ ఎందుకు ప్రాణం నీరు గారిపోతుంది? ప్రాణం పోవటానికి నీరు అయిపోయేలాగా, ప్రాణం పోయేలాగా ఎందుకుందంటే వ్యసనముల వల్ల. ఎందుకుందంటే ఆ ప్రాణము వ్యసనముల వల్ల. అంటే తనలో ఉన్న వ్యసనాలు బట్టి, ఒక మనుషుల్లో ఉన్న వ్యసనములు, ఒక మనలో వ్యసనములు అంటే అర్థం ఏంటి? వ్యసనములు అంటే అర్థం ఏంటి అక్క? వ్యసనానికి బాధ తేడా తెలియట్లేదు అక్క. మనలో ఉన్న కోపాలు, లోపాలు, అది మీ వ్యసనం అంటే తెలియదు మీకు. వ్యసనాలు అంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అలవాటు పడడం. ఫోన్ ఉంది, ఇది ఒక వ్యసనం అయిపోయింది అంటాం. ఏం చేస్తాం? పొద్దున్నే లెగవడంతోనే మొట్టమొదటిగా ఏం చూస్తామమ్మా? వాట్సాప్ చూస్తాం, ఫేస్బుక్లు చూస్తాం, ఇన్స్టాగ్రామ్, ఇంకే గ్రాములు ఉంటాయి, ఇంకే గ్రాములు ఉంటాయి, అన్నీ చూస్తాం. అవునా అమ్మా? అన్నీ చూస్తూ వస్తాం. అంటే దానికి ఆ వ్యసనానికి అలవాటు పడిపోయాం. ఇంకా కొంతమంది వ్యసనాలు ఉంటాయి. త్రాగుడు అనే వ్యసనం, ఇంకా బీడీలు కాల్చేయాల్సిన వ్యసనం, ఇంకా సిగరెట్లు, మందు. త్రాగుడు అంటే ముందేనక్క, ముందు కానీ కళ్ళు కానీ అన్నీ. ఇంకే వ్యసనాలు, ఇంకా అనేక రకమైన వ్యసనాలకు అలవాటు పడిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే వ్యసనం అంటే దానికి అలవాటు పడ్డామని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు కీర్తనకారుడు రాస్తుంటారుగా, వ్యసనము వలన, అంటే నాలో ఉండే వ్యసనము వలన నాలో ఎలాంటి అలవాటు కోరిక అవుతుందో దాన్ని బట్టి నా ప్రాణం ఎలా అయిపోయింది? నీరు గారిపోయింది. ఉండాల్సిన ప్రాణం మొత్తం కూడా పోయే స్థితిలోకి వచ్చేసింది అంటాడు. అంటే తనలో ఉన్న వ్యసనమును బట్టి మానవుడు తన ప్రాణమును పోగొట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యం మానవుడు యొక్క ప్రాణాన్ని స్థిరపరిచింది, పోవాల్సిన ప్రాణమును స్థిరపరిచింది. ఇంక ఈ వాక్యం ఎలా ఉందంటే రండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. ఇక్కడ ఇంకో మాట చదువుతూ వస్తాం. చదవండి ఆ మాట 28వ వచనంలోనే. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో కోణం అండి. ఇది 7వదిగా వాక్యము. ఇది ఎలాంటిదంటే స్థిరపరచబడిన వాక్యం. ఎలాంటి వాక్యము? స్థిరపరచబడిన వాక్యం. అంటే స్థిరత్వం, మనల్ని స్థిరత్వంలోకి నడిపించినటువంటి వాక్యం, మనల్ని స్థిరులుగా చేసినటువంటి వాక్యం. అయితే ఈ వాక్యం గురించి చూస్తున్నాం. ఈ వాక్యం మనల్ని స్థిరపరచడానికి గల కారణం ఏంటంటే మన ప్రాణం నీరైపోతుంది. అంటే మన ప్రాణం పోయే స్థితిలో ఉంది. ఒక మాట చెప్పండి, నరకానికి సమీపంగా ఉంది మన ప్రాణం. నరకపు అంచుల్లో పాపను బట్టి నీరైపోయి, పాపను బట్టి నరకానికి వెళ్ళడానికి సమీపంగా ఉన్న మన ప్రాణమును ఆయన వాక్యము ద్వారా క్రీస్తులో జీవాన్నిచ్చి స్థిరపరిచాడు. ఆయన వాక్యమును బట్టి, ఆయన వాక్యం బట్టి క్రీస్తులో మనం స్థిరపరిచిన వాడుకుంటాడు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, నా ప్రాణం పోకుండా వ్యసనాన్ని బట్టి, అనేక రకమైన అలవాట్లు కోరికలు బట్టి, అనేక రకమైన అలవాటు కోరికలు బట్టి కాకుండా వ్యసనాలు బట్టి
నా ప్రాణం ఎప్పుడో మరణం అంటే నిత్య నరకానికి వెళ్ళాల్సిన ప్రాణమును ఈ వాక్యం ద్వారా స్థిరపరిచే ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. నిజంగా కూడా గుర్తుపెట్టుకోండి, మనకున్న వ్యసనాలకి నరకం తొందరగా వెళ్ళిపోతాం. మనకున్న వ్యసనాలకి మనం నరకం తొందరగా వెళ్ళిపోతాం. ఎంత తొందరగా వెళ్తామంటే అంత తొందరగా వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి? ఇప్పుడు కొత్తగా బాగా స్పీడ్ వెళ్ళే ట్రైన్ ఒకటి వచ్చింది. ఏంటి ఆ ట్రైన్? బుల్లెట్ ఏమో కానీ వందే భారత్ అంటున్నారు. వందే భారత్ చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ డబల్ డెక్కర్ అన్నారు, తర్వాత వందే భారత్ తీసుకొచ్చారు. బుల్లెట్ ట్రైన్ మన దగ్గరికి రాలేదు, ఎక్కడెక్కడ ఉండేది. సరే బుల్లెట్ ట్రైన్ అనుకోండి, బాగా స్పీడ్కి వెళ్తుందంట. దానికంటే కూడా స్పీడ్ వెళ్ళిపోవచ్చు. ఏంటి? నరకానికి. ఎలా వెళ్తాం? ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు అంటే అంత స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే వ్యసనాలు, మనలో ఉన్న వ్యసనాన్ని బట్టి. అబద్ధం అనే వ్యసనం, చుట్టుక్కుని అబద్ధం ఆడేస్తాం. ఎంత వ్యసనం అది! దాని నుండి బయటికి రావట్లేదంటే, దాంట్లోనే స్థిరపడిపోయి దాని నుండి బయటకు రావట్లేదంటే అది ఒక వ్యసనం. దొంగతనం చేయడం ఒక వ్యసనం. అలవాట్లు, ఒక మాటలో చెప్పాలంటే అలవాటు పడిపోయాడు అని అర్థం. మానవుని యొక్క జీవితంలో దొంగతనానికి, అబద్ధానికి, మోసానికి, దొంగతనానికి, వ్యభిచారానికి, ఇంకా చెప్పాలంటే త్రాగుడికి, సినిమాలు, చికారుకి, టీవీ సీరియల్స్కి, సెల్ ఫోన్లో అభ్యంతరమైన వీడియోస్ చూస్తానికి కూడా మానవుడు వ్యసనుడు అయిపోతున్నాడు. దానికి అలవాటు పడిపోతున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో సంఘంగా చేయబడిన క్రైస్తవ యొక్క జీవితంలో దేవుని మందిరంలో ఎంతమంది సినిమాలు, టీవీ సీరియల్స్ చూసి మందిరానికి వచ్చి బలలో పాల్గొంటారు చెప్పండి? ఎంతమంది? నేను చెప్పాల్సిన పలానోళ్ళు అని ఎవరికి వారు ఇప్పుడు చెబుతుంటే అర్థమైపోయింది. నేను చూస్తున్నా టీవీయే కదా అని, నేను చూస్తున్నా సినిమాలే కదా, నేను చూస్తున్నా సీరియల్సే కదా. ఎవరి హృదయానికి ఆ వ్యసనం బయట పెట్టేసింది వాళ్ళ దగ్గర. మనం ఇక్కడ ఆరాధించేటప్పుడు బయట పెట్టింది. దేవుని మందిరానికి వస్తాం, రాకముందు ఎలా ఉంటాం? మేము ఆంధ్రాలో చూస్తూ వచ్చా, వేరే డినామినేషన్ ఏం చేస్తూ వచ్చారంటే, మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా మందిరానికి రాకముందు వారం అంతా ఏం చేసేవాడు తెలుసా? పుస్ అనేవాడు, బీడీ కాడుతూ ఉండేవాడు, సిగరెట్ కాడుతూ ఉండేవాడు. ముందు దాకా ఏడాడో తూలుతూ పడుతూ వచ్చేవాడు. ఆదివారం అయితే మందిరానికి రాకముందే ఏమనంటే బీడీలు పక్క కాల్చేసి పక్కన పడేసేసి తూ అయ్యా ఏసయ్యా అని టవల్ వేసుకొస్తారు. అక్కడ మందిరానికి వచ్చేటప్పుడు లుంగి కట్టుకుని ఆ టవల్ తీసుకుని ఎట్టని వేసుకుని చక్కగా మందిరానికి వస్తారు. చాలా మంది అలా చూస్తూ వచ్చేవాడిని. ఎందుకంటే చాలా మంది అలా చూస్తూ వస్తారు. అంటే అదొక వ్యసనం. ఆ వ్యసనం నుండి బయటికి రాలేకపోతున్నాడు మనుషుడు. ఏం చేస్తున్నాడు? ఆ వ్యసనం నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఆ వ్యసనంలో కూలిపోతున్నాడు. వెనక చూడొద్దు, అదే చట్టాలు బట్టి. కానీ ఆ వ్యసనంలో కూలిపోతున్నాడు. ఇది కూడా ఒక వ్యసనమే. కానీ చాలా మంది యొక్క జీవితాల్లో అనేక రకమైన తాగుడు అనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, జోదం అనే వ్యసనం, ఇంకా అబద్ధాలు అనే వ్యసనం, ఇంకా మోసం అనే వ్యసనం, ఇంకా దొంగతనం అనే వ్యసనం, ఇంకా పాపం అనే వ్యసనం, ఇంకా చాలా వ్యసనాలు ఉంటాయి. మానవుడు తన జీవితంలో చాలా వ్యసనాలకు బానిస అయిపోయి ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు వాక్యం ఏం చేసింది తెలుసా? ఆ ప్రాణాన్ని స్థిరపరిచింది. వాక్యం ఏం చేసింది? ఆ ప్రాణాన్ని ఎప్పుడో నరకానికి సమీపంగా ఉండి మన వ్యసనాన్ని బట్టి మన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సమీపంగా మన ప్రాణాన్ని వాక్యము కరెక్ట్ టైంలో, కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి యేసు ప్రభు ఎలా వచ్చాడో మన జీవితంలోకి కరెక్ట్ టైంలో దేవుని వాక్యం ప్రాణం పోయే స్థితిలో ఈ వాక్యం వచ్చి మనల్ని ఏం చేసింది? స్థిరపరిచింది. పోవాల్సిన ప్రాణాన్ని, నువ్వు అప్పుడే పోవద్దు, నీకు టైం ఉందని చక్కగా మనల్ని నిలబెట్టింది. వాస్తవానికి ఎప్పుడో మన ప్రాణం పోవాలి మన పాపాలను బట్టి. ఎందుకు? పాత నిబంధనలు చూస్తే చాలా మంది యొక్క క్రైస్తవ జీవితాలు, విశ్వాసుల యొక్క జీవితాలు చూస్తే, వారి యొక్క అనుభవాలు చూస్తే, వారు దేవుల్లో జీవించిన జీవితం సరిగ్గా లేనప్పుడు, వారి యొక్క అనుభవాలు సరిగ్గా లేనప్పుడు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. చంపబడ్డ బైబిల్లో చాలా మంది రాళ్లతో కొట్టి చంపబడ్డారు. కారణం ఏంటి? వారి యొక్క జీవితాన్ని బట్టి, వారు చేసిన తప్పును బట్టి. ఆ లెక్కన వేసుకుంటే ఎప్పుడో మనం చచ్చిపోవాల్సిన వారు, ఇప్పుడు దాకా ఉండాల్సిన వారు కాదు. ఎప్పుడో మనం చనిపోవాల్సిన వారు. ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే, ఈ రోజు మనం సజ్జులుకున్నామంటే ఎప్పుడో మన ప్రాణం మన వ్యసనాలను బట్టి పోవాల్సింది. ఆ పోవాల్సిన ప్రాణాన్ని దేవుడు తన వాక్యము ద్వారా స్థిరపరిచాడు. దేని ద్వారా అండి? వాక్యం ద్వారా స్థిరపరిచిన వాడుకున్నాడు. అందుకే అంటాడు కదా, ఆయన వాక్యమును విని జీవము కోరుకోవాలి. ఆయన వాక్యమును విన్నవారిలో జీవం ఉంటుంది. ఆయన వాక్యం ఎవరైతే వినరో, ఆయన వాక్యంలో ఎవరైతే ఆయన వాక్యంలో ఉండరో, ఆయన వాక్యం ఎవరిలో అయితే ఉండదో వారిలో జీవం ఉండదు. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. సజీవులు ఎవరంటే జీవం కలిగిన వారు. జీవం కలిగిన వారంటే ఆయన వాక్యాన్ని విన్నవారిలో జీవం ఉంటుంది. ఆయన వాక్యం విన్నవారిలో జీవం ఉంటుంది. ఆ వాక్యం ఎలా ఉందంటే, ఒకటి, ఆ వాక్యం ఎలా ఉంది? లేత గడ్డి మీద పడి చినుకుల వలె ఉంది. రెండు, ఆ వాక్యం ఎలా ఉంది?
నెరవేర్చబడినదిగా, జరిగించబడినదిగా ఉంది. 3 ఆ వాక్యం ఎలా ఉంది? పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంది. 4 ఆ వాక్యం ఎలా ఉంది? మధురమైనదిగా ఉంది. 5 ఆ వాక్యం ఎలా ఉంది? మంచు వలె పడు, అంటే మంచు బొట్లు వలె చక్కగా అందమైనదిగా, రూపమైనదిగా ఉంది. చూడముచ్చడిగా ఉంది. 6 ఆ వాక్యం ఎలా ఉంది? యథార్థమైనదిగా ఉంది. 7 ఆ వాక్యం ఎలా ఉందంటే స్థిరత్వం కలిగినదిగా. వాక్యం స్థిరత్వం ఎందుకు ఉంది? మనల్ని స్థిరపరిచింది ఆ వాక్యం. ఎక్కడి నుంచి స్థిరపరిచింది అంటే వ్యసనముల వల్ల మన ప్రాణం పోవాల్సిన స్థితిలో ఉండే మన ప్రాణాన్ని, ఆ ప్రాణం పోకుండా క్రీస్తేసులో స్థిరపరిచింది మన ప్రాణం. అందుకే బైబిల్ అంటాడు, పౌలు అంటాడు, ఇక జీవించువాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే జీవిస్తున్నాడు. ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. అంటే అర్థం ఏంటి? వ్యసనముల వల్ల నా ప్రాణం పోవాల్సింది, నా ప్రాణాన్ని కాపాడింది దేవుడే కాబట్టి, ఇక దేవుడే నా ప్రాణాన్ని తన వాక్యం ద్వారా స్థిరపరిచాడు కాబట్టి, ఇక నేను క్రీస్తులో స్థిరత్వం కలిగి ఉండా, ఇక క్రీస్తులోనే నేను జీవిస్తున్నా, క్రీస్తు కొరకు జీవిస్తున్నా. అంటే చూడండి, ఎప్పుడూ మన ప్రాణం పోవాలి. వాస్తవానికి మనకున్న అలవాటుని బట్టి. వ్యసనాలు అంటే అలవాట్లు, కానీ ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే వాక్యమే. ఈ వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ఎక్కడ జారిపోకుండా, నీ కాలు జారకున్నట్లు, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నన్ను కాపాడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన మన కాలు చిక్కబడుకోకుండా కాపాడుతున్నాడు, స్థిరపరుస్తున్నాడు మనల్ని ఎప్పటికప్పుడు. తన వాక్యంలో స్థిరపరిచి బలపరుస్తున్న వాడుగా ఉంటాడు. తద్వారా మనం దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, ఏనాడో నా ప్రాణం పోవాల్సింది, ఏనాడో నేను ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాడిని, కానీ ఈ రోజుకి నేను స్థిరత్వం కలిగిన వాడిగా, నిలకడగా, సజీవుడిగా ఉండి నాలో జీవం కలిగిన వాక్యం ఉందంటే దానికి కారణం నీ వాక్యమే ప్రభా. నీ వాక్యమును బట్టి నా జీవితంలో స్థిరత్వం కలిగిన జీవితం వచ్చింది. ఆ వాక్యం స్థిరముగా ఉంది, నన్ను కూడా ఆ వాక్యం స్థిరపరిచింది. ఆ స్థిరపరిచి క్రీస్తులో, దేవుడిలో నన్ను స్థిరపరిచిన ఆ వాక్యాన్ని బట్టి నీకు వందనములు ప్రభా అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేవారు ఉంటారు. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.